హాయ్ ఫ్రెండ్స్, నాకైతే ఇప్పుడు నా మేడం కాల్ చేసి లూలు హైపర్కి అయితే వెళ్ళమని చెప్పింది. లూలు హైపర్ ఎక్కడంటే నేను మీకు చూపిస్తాను. నేనైతే ఇప్పుడు బయలుదేరేసాను ఫ్రెండ్స్ మాల్కి అయితే. లూలు హైపర్లో ఏదో కావాలంట మా మేడంకి. నేనైతే ఇంటికాడ నుంచి అయితే బయలుదేరేసాను. ఈ ఏరియా వచ్చేసి అహ్మదీ ఫ్రెండ్స్. ఈ అహ్మదీలో వచ్చేసి పార్క్ సైడ్ అనమాట. ఇది కేఓసి పార్క్ అంటారు దీనికి. అంతా అహ్మదీ పార్క్ చూసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నది కదండి ఫ్రెండ్స్, అది వచ్చేసి అహ్మదీ గవర్నరేట్ ఫ్రెండ్స్. నాకైతే నా మేడం త్వరగా వెళ్ళి కాల్ చేయమని చెప్పింది. ఇక్కడ చూస్తే అయితే ట్రాఫిక్ అయితే మాత్రం ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఎలాగో సిగ్నల్ అయితే ఓపెన్ అయ్యింది, నేనైతే బయలుదేరేసాను ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ట్రాఫిక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సిగ్నల్స్ మనం చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఎల్లోలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మూవ్ అవ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో బండి అయితే మాత్రం స్టాప్ చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆఫీస్ వచ్చేసి కేఎన్పిసి అంటే చాలా పెద్దది. చూసుకోవచ్చు ఇదంతా. ఇది అహ్మదీలో ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా కేఎన్పిసికి రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. అహ్మదీలో ఉంటుంది ఇది. చూడండి ఇక్కడ అయితే ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఇదైతే ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రాఫిక్ వచ్చేసి మనము చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. తప్పనిసరిగా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పాటించాల్సి వస్తుంది అనమాట. ట్రాఫిక్ రూల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 40 నెంబర్ రోడ్స్ ఫ్రెండ్స్. 40 నెంబర్ రోడ్డు. వీడెవడో దూరే ఫ్రెండ్స్. వెళ్ళొచ్చు ఇటు సైడ్ అయితే కోయిట్ సిటీ. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎవరికైనా కానీ పతాకాలు కావాలి అంటే ఇక్కడ ఈ ఆఫీస్ దగ్గరకు రావాల్సి వస్తుంది అనమాట. పాత పతాకా వేసి మనం కొత్త పతాకా అయితే మాత్రం మీకు ఈ ఆఫీస్లో తీసుకోవచ్చు. మనం అక్కడ కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్, అదే నేను చెప్పింది. కొత్త మాల్ అయితే మాత్రం అదనమాట. ఐకే అది. ఐకే అంటే చాలా పెద్దదనమాట. దాంట్లో అన్ని కూడా ఉంటాయి. మాకైతే ఇక్కడ తలకాయ నొప్పి అయితే మాత్రం తప్పనిసరిగా ఉంటుంది అనమాట. పార్కింగ్ దొరకదు అసలు. మనం పార్కింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా పెట్టి మనం బయలుదేరాలన్నమాట. నేనైతే సేఫ్ పార్కింగ్ లో పెట్టి నేను వెళ్తాను ఫ్రెండ్స్. లేదంటే మాకే ఇంకా తలకాయ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. మాల్ లోపలికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు కూడా వ్యూస్ ఎలా ఉంటుందో లోపల మాల్ వ్యూ. ఇక్కడైతే సెక్యూరిటీ చెకప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఏమన్నా మనం ఇక్కడ బాంబులో పాడు ఎత్తుకొని పోతా ఉంటామేమో అని చెప్పేసి వీలైతే మాత్రం మనకి చెక్ చేస్తారనమాట. లోపలైతే కొత్త మాల్ ఎలా ఉంటుందో చూసేద్దాం ఫ్రెండ్స్. చూసి ఎంజాయ్ చేయండి. చూసారు కదండి ఫ్రెండ్స్, లోపల ఎలా ఉంది మాల్, కొత్త మాల్. మీరు కామెంట్ తప్పనిసరిగా చేయండి. దీని అమ్మ జీవితం ఎటు తిరుగో వచ్చేసాం ఫ్రెండ్స్ లూలు మార్కెట్కి అయితే. లోపలికి వెళ్ళేసి ఇంకా లూలు మార్కెట్ ఎలా ఉందో చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరైతే కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఆ వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఇక్కడ వ్యూ మొత్తం ఎలా ఉంటుంది. ఇక్కడ వెళ్ళేదానికి మనకి గేట్లు ఉంటాయన్నమాట లోపలికి వెళ్ళడానికి రావడానికి. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్కటి దొరికిపోతాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ వచ్చేసి ఇక్కడ మధ్యలో పెట్టారు. ఇవన్నీ ఆఫర్స్ అనమాట. ఇవన్నీ ఆఫర్లలో ఉంటాయి. దీని ప్రైస్ వేరు ఉంటాయి. పక్కన పెట్టిండే దాంట్లో
ప్రైస్ అయితే వేరుగా ఉంటాయి ఫ్రెండ్స్. మీకోసమే నేను ఫ్రెండ్స్ ఇలాగ చాలా కష్టపడి ఇలాగ వీడియోస్ చేస్తూ ఉంటాను. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్రతి ఒక్కటి చేయండి. చూసుకోవచ్చు మనకి ఇక్కడ వచ్చేసి కూరగాయలు అనమాట. కూరగాయలు ఇవి వచ్చేసి మధ్యలో ఉండేటివి ఆఫర్స్, అవి అక్కడ పెట్టిండేవి సపరేట్ ప్రైస్ ఉంటాయి. చూసుకోవచ్చు మనకి అన్నీ దొరికిపోతాయి అన్నమాట. ఇవి ఫ్రూట్స్ అన్నమాట. ఇవి ఇలా బేట్ చేసి ఉంటారు. మనకి ఏం కావాలో అవి మనం తీసుకోవచ్చు. సో మీరు కూడా చూస్తూ ఉంటారు. దీనమ్మ లూజ్ కూడా అమ్మేస్తారు ఫ్రెండ్స్. లూజ్ ఉంటాయి కదా, లూజ్ కూడా మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ మనం ఆ బండల్సే కొనాలని చెప్పేసి ఉండదన్నమాట. ఇవి వచ్చేసి వాటర్. సో ఇవి పైనాపిల్స్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి పప్పాయి పండ్లు. సో చూసుకోవచ్చు ఇవన్నీ ఆఫర్స్ అనమాట. ఇవి మధ్యలో పెట్టేసి ఉంటారు. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ లూలు మార్కెట్ అంటే. ఎవరైనా వస్తే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చి లోపల షాపింగ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఐటమ్ కూడా దొరికిపోతుంది ఇక్కడ మనకి. చిప్స్ అంట, ఇవి అంట, ఎక్స్ట్రాస్ మీకు తినే వస్తువులు కాటి నుంచి వంట చేసుకునే వస్తువులు కాటి వరకు టోటల్ మొత్తం అన్నీ దొరుకుతాయి లూలు మార్కెట్ అంటే. ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు మీరు కూడా. సో మీకోసం ఇలాగా మంచి వీడియోస్లు చేయడానికి మీరు ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయాలి తప్పనిసరిగా. ఇక్కడ చూస్తే మా మేడం కావాల్సిన వస్తువులు అయితే నేను తీసుకునేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి పరోటా కావాలని చెప్పేసి చెప్పింది. పరోటాలు అంటే మన ఇండియా టైప్ ఉండవు అనమాట. రెడీమేడ్ పరోటాలు అనమాట. ఇలా కీసుల్లో పెట్టేస్తారు. కీస్ అంటే కవర్ ఫ్రెండ్స్. దాంట్లో లోపల వచ్చేసి అలా పెట్టేసి ఉంటారు. 6, 5 అలా ఉంటాయి ఒక దాంట్లో అయితే. మా మేడంకి ఎన్ని కావాలో నేను తీసుకునేస్తున్నాను. సో ఇవి చూసుకునేసి ఇంకా బయలుదేరేద్దాం ఫ్రెండ్స్ క్యాష్ కౌంటర్కి. నేనైతే కౌంటర్ దగ్గర వెళ్దాం అనుకుంటే మళ్ళీ కాల్ చేసింది మేడము ఏదో గడ్డి కావాలంట. ఆ గడ్డి ఏదో చూపిస్తాను చూడండి మీరే. మన ఇండియాలో ఆవులు తినే గడ్డి అయితే కాదు, ఇక్కడ మనుషులు తినే గడ్డి ఇది. ఇక్కడ వచ్చేసి వాళ్ళు జర్జీరు, కిస్బరా, బగదూనస్, బెంత్ అవన్నీ ఉంటాయన్నమాట. నేను కూడా కవర్ తీసుకునేసి గడ్డి దీంట్లో కవర్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మనుషులు తినే గడ్డి, ఆవులు తినే గడ్డి కాదైతే ఇది. ఈ గడ్డి మంచి హెల్తీ ఫ్రెండ్స్, మీరు కూడా తినొచ్చు ఇది. ఇంకోటి ఇంకా క్యాష్ కౌంటర్కి అయితే బయలుదేరేద్దాం మనం. ఇంకా మనకైతే ఒక కార్డు ఇస్తారు వీళ్ళు. ఆ కార్డు వచ్చేసి ప్రతి ఒక్కసారి కూడా మనం గోకూడదు, వాళ్ళు చెప్తేనే మనం గోకాలన్నమాట. నేనైతే క్యాష్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాను అనమాట. ఇప్పుడు నా మేడం కోసం తీసుకున్న సామాన్లన్నీ, పరోటాలన్నీ ఇక్కడ పెట్టేసి ఇంకా మనం అయితే ఇంకా ఇక్కడ బిల్ పే చేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, జై హింద్.